నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం దర్గా చిన్న పెల్వాన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. దర్గా చిన్న పెల్వాన్ అంటే ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటి నిండా నగలు దిగేసుకొని కనిపిస్తూ ఉంటారు. సో ఆయన ఒంటి మీద నగలున్నాయా, ఇంట్లో కూడా నగలున్నాయా, ఇల్లంతా బంగారమా, ఒళ్ళంతా బంగారమా, ఇదంతా ఒకసారి చూద్దాం పదండి. ఇదే దర్గా చిన్న పెల్వాన్ వాళ్ళ ఇల్లు. సో స్టార్టింగ్లోనే మనకు బెంజ్ గారు కనిపిస్తుంది. సో లోపల ఇంకెలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. నమస్కారం అండి, బాగున్నారా? మీ చేతుకున్న ఇవన్నీ నిజమైన బంగారమే కదా? ఓకే, ఒకసారి ముట్టుకోవచ్చా? ఒకసారి ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి. చాలా వెయిట్ ఉన్నాయి, రోజు వేసుకుంటారా అయితే? చాలా వెయిట్ అంటే ఫంక్షన్ ఉన్నప్పుడు ఓకే, ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకుంటాం, కంటిన్యూ వేసుకుంటాం. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకుంటారు. ఉన్నప్పుడే వేసుకొని. ఓకే, అది కూడా గోల్డే కదా? గోల్డ్. ఏదైనా గుచ్చుకున్నట్టు అట్లా అనిపించదా మీకు ఇంకా? ఓకే, రండి అయితే మీ హోమ్ టూర్ ఒకసారి చూసి. ఇది పూజ గది. దేవుడు ఫ్రేమ్స్ అన్నీ కూడా వెండితో తయారు చేయించినవి కనిపిస్తున్నాయి మనకి. సో ఇది దేవుడి రూమ్ చూసారు కదా. సో ఇది మనం క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ కిచెన్ ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఓకే, డైనింగ్ టేబుల్ లోపల కిచెన్ కానీ బ్రేక్ఫాస్ట్ కాంప్లెక్స్. ఓకే, ఇది మార్బుల్, బ్లాక్ మార్బుల్, గ్రానైట్. గ్రానైటా? ఓకే, ఇవన్నీ కబోర్డ్స్. ఇందులోనే డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇలా ఇప్పుడు అంతే కొత్త, ఇప్పుడు ఫిల్టర్ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ ఇన్ని వస్తుంది. కిందనేమో ఫిల్టర్ ఇస్తుంది. ఓకే, అట్లా లేకుండా డ్రింకింగ్ వాటర్ అంతా కరెక్ట్ ఫిల్టర్ అన్ని ఇది హ్యాండ్ వాష్ చేసుకునేది. ఓకే, డైరెక్ట్ దానికి సింక్కే వస్తుంది అనమాట. లీక్ చేస్తారండి. ఓకే, బాగుంది. అంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడన్నా వాటర్ పెట్టి. అంటే యాండ్రాయిడ్ వస్తుంది అంత అవసరం. ఓకే, సెన్సార్. సెన్సార్ తోటి అంత ఇది సెన్సార్. ఓకే, ఇది మనం ఇట్లా ఇప్పుడు ఎంత మూలేమో పెడుతున్నాయి కదా. అవును, లైటర్తో వెలిగించే వాళ్ళం. ఇది డైరెక్ట్. ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలంటే అంటే అక్కడ అంటే లేటెస్ట్ పుల్ల డబ్బు గీకకుండా ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఓకే, అంటే బడ్జెట్కి లైటర్ గీటర్ కాకుండా డైరెక్ట్ ఇందనే ఇందనే వచ్చేస్తారు. ఇంకేం లేదు. షాండ్లైర్, కిచెన్లో కూడా షాండ్లైర్ పెట్టించారు. ఇది ఇంకో కబోర్డ్. ఇంట్లో ఉండే సరుకులన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్ కూడా టచ్. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్. ఈ స్క్రీన్ మీద ఏంటంటే లోపల ఏం వస్తువులు ఉన్నాయి అవన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మామిడి పళ్ళు, సంథింగ్ గిన్నెల కేక్ ఏవో ఉన్నాయి. మనం డైరెక్ట్ డోర్ ఓపెన్ చేయకుండా ఈ స్క్రీన్ మీదే మనం ఏం పెట్టినా చూసుకోవచ్చు అనమాట, లోపల ఏం పెట్టినా కూడా. సో మనకు కావాల్సిన వస్తువు ఉందా లేదా అని మనం ఇక్కడ చూసి తెలిసిపోతుంది మనకి. యాక్చువల్గా ఫ్రిడ్జ్కి కూడా నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది టచ్ చేస్తే మనకి మనం యూట్యూబ్ కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. సో
సో టచ్ ఫ్రిడ్జ్ చూసాం కదా, అట్లాగే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. ఇది కూడా మొత్తం మార్బులా, గ్రానైట్, మార్బుల్. ఓకే ఇది మార్బుల్. కొద్దిగా ఆర్డర్ చేయించింది. ఓకే, చైర్స్ చూసుకున్నట్లయితే టేకు కనిపిస్తున్నాయి మనకి. అలాగే డైనింగ్ టేబుల్ కింద కూడా మనకి లైట్స్ ఉన్నాయి, అంటే కూర్చున్నప్పుడు ఇలా మంచిగా కనిపించడానికి అనమాట, మనకు కాళ్ళు పెట్టుకునే దగ్గర. డైనింగ్ టేబుల్ ఇది మార్బుల్ది. సో 6 మెంబర్స్ కూర్చోడానికి వీలుగా కంఫర్ట్గా ఉంది. ఇటాలియన్ మార్బుల్. సో కంఫర్ట్గానే ఉంది, 6 మెంబర్స్ కూర్చోవచ్చు. ఈ చైర్స్ వచ్చేసి వుడ్వి బాగున్నాయి. ఇక్కడ క్లాత్తో ఫినిష్ వచ్చిందనమాట. అదే టేక్, వుడ్ అంటే టేక్ది. సో ఇక్కడ కూర్చుంటే కంఫర్ట్ ఉండడానికి కూడా లోపల ఈ స్పాంజ్తో బాగుంది. ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ బాగుంది. దీనికి కూడా టచ్ అన్నమాట, టచ్ చేస్తే లైట్స్ షేడ్ అవుతూ ఉంటాయి. అట్లాగే మనం ఇక్కడికి వచ్చినట్లయితే బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది. షో ఐటమ్ ఇది, షో పీస్. సో వాటర్ వస్తూ ఉంది. మనం యాక్చువల్గా చిన్న చిన్నవి చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ ఫోటో చూసుకున్నట్లయితే మీ మదర్ ఫాదర్. ఓకే, సో కింద చూసాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూద్దామండి. మొత్తం ఈ స్టెప్స్ అన్నీ కూడా పూర్తి వుడ్తో తయారైనవి. అలాగే వీటి కింద మనకి సపోర్ట్ ఏం కనిపించదు, డైరెక్ట్ వాల్కి ఉంటాయి. అలాగే ఈ గ్లాస్కి ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. దీని కింద లైట్స్ కూడా ఉన్నాయి. ఈ హాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ మనకి మార్బుల్తో డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. ఒకసారి చూడండి. సో కింద హాల్ కన్నా పైన హాల్ మనకి చాలా స్పేషియస్గా చాలా బాగా కనిపిస్తుంది. సో మనం ఈ డైనింగ్ టేబుల్ నుంచి కొంచెం ఇటుగా వెళ్తే మనకి ఉయ్యాల కనిపిస్తుంది. చూసారు ఉయ్యాల చాలా బాగుంది. ఇది కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది మనకి. సో మ్యాక్సిమం మీకు ఇంట్లో ఉన్నాయని గోల్డ్ ఎక్కువ యూస్ చేస్తారు అనుకుంటా, కలర్ కూడా. సో ఇది గోల్డ్ కలర్తో అట్రాక్టివ్గా ఉంది చూడండి. మనకి ఉయ్యాల తర్వాత చిల్ అవ్వడానికి బార్ కౌంటర్ అనమాట ఇది. ఈవినింగ్ టైంలో వచ్చి అట్లా పార్టీస్ చేసుకోవచ్చు. మనం కూడా వద్దాం ఒకసారి. బాగుంది చూడండి, అచ్చం పబ్స్లో ఉన్నట్టుగా కూర్చోడానికి చాలా ఎత్తుగా చైర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ అవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బార్ కౌంటర్ తర్వాత మనకి ఇక్కడ సోఫాలు కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, రెక్లైనర్ అనమాట ఇది. చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట. సో ఇటు లాస్ట్ అటు లాస్ట్ రెక్లైనర్ కనిపిస్తుంది మనకి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇవి. విత్ బాడీ మసాజ్ చైర్స్ అనమాట ఇవి. రిలాక్స్ అవ్వడానికి కాదు, బాడీ మసాజ్ కూడా చేస్తాయి ఇవి. వాటర్ బాటిల్స్, గ్లాసెస్ ఏమన్నా పెట్టుకొని రెస్ట్ తీసుకొని చూడొచ్చు అనమాట. సో అట్లాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హాల్లో బయట నుంచి మనకి లాన్ కనిపిస్తుంది. ఒకసారి అది చూద్దాం రండి. ఇంట్లోనే బయట మనం రాగానే లాన్ కనిపిస్తుంది. కింద చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ గ్రాస్ కనిపిస్తుంది మనకి. గ్లాస్ ఫిట్టింగ్తోని మనకి ఈ వాల్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడక్కడ చెట్లు అయితే పెట్టారు, బాగుంది, చాలా కూల్గా. ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి అయితే ఇక్కడ చైర్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం లాన్లోంచి ఇంతవరకు హాల్స్ చూసాము, 2 హాల్స్, ఇది లాను. తర్వాత మనం ఇప్పుడు బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాం. ఒకసారి రండి.
సో ఇది వాళ్ళ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట. చాలా బాగుంది చూడండి. లైటింగ్స్ పెట్టించారు ఎక్కడన్నా. లైటింగ్ అనేది ఇట్లా వస్తే ఇప్పుడు బాగుంటుంది అన్నట్టు. దీని బ్యాక్ సైడ్ కూడా మనకి లైటింగ్ ఉంటుంది. సో స్పెషల్గా మనము రెడీ అయ్యేప్పుడు స్పెషల్ లైట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లైట్ మనకు సరిపోతుంది. దీని పక్కన యాక్సెసరీస్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా బాగుంది. నిన్న ఫంక్షన్ అయినా అంత గోలగోలు ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బెడ్రూమ్కి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇందాక హాల్లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ టీవీ స్టాండ్ భలే ఉంది చూడండి ఒకసారి. ఇది ఇటాలియన్ షీట్స్తో కవర్ చేస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ లుక్ గోల్డెన్, ఇది కూడా గోల్డెన్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. షీట్స్ కూడా చూడండి. సో ఓవరాల్గా ఇంట్లో చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. దీని పక్కన ఈ వుడ్తో కూడా డిజైన్ ఇచ్చారు. తర్వాత షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ షెల్ఫ్స్లో కూడా ఇవన్నీ కూడా వుడ్వే. సో దీంట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్ వాస్ పెట్టి మెయింటైన్ చేశారు. చాలా బాగుంది లుక్ చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. అక్కడ బెడ్రూమ్ కన్నా ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది, స్పేషియస్గా లేదు అంతా అయితే. కానీ ఇక్కడ కూడా లైటింగ్స్ అవి సేమ్ ఆ బెడ్రూమ్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో అలాగే లైటింగ్స్ కూడా సేమ్ ఆ బెడ్రూమ్లో ఎలా కనిపించాయో ఈ వాళ్ళకి అలాగే కనిపిస్తున్నాయి ఉన్నాయి. ఒకసారి చూడండి. మాక్సిమం ఇల్లంతా కూడా చాలా వరకు లైటింగ్సే ఉన్నాయి. ఓకే. సో సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా, ఇంకోటి థర్డ్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూసుకున్నట్లే చాలా స్పేషియస్గా ఉంది చూడండి. లైటింగ్స్తో చాలా బాగుంది. ఓకే. ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇది కూడా గోల్డే చూడండి ఒకసారి. వాల్కి కూడా గోల్డ్ ఉంది. నమ్మేశారా? కాదు, ఇది యాక్చువల్గా కబోర్డ్ అనమాట. కబోర్డ్కి గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. ఓకే. మాక్సిమం మనం ఎక్కడ చూసినా కానీ గోల్డ్ అండ్ బ్లాక్ షేడ్తోనే ప్రతి వస్తువు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట. డోర్ క్లోజ్ చేయగానే ఆఫ్ అవుతాయి. చూసుకున్నట్లయితే మనకి ర్యాకింగ్ చైర్ కూడా కనిపిస్తుంది. ఓ, ఒకప్పుడు వుడ్తో ఉండేవి, మనం కాళ్ళతో ఊపుకుంటే ఊగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఆటోమేటిక్ మనం కూర్చోగానే ఊగుతుంది. అలాగే రెక్లైనర్ కూడా వస్తుంది దీనికి. అలాగే ఇక్కడ స్పెషల్గా మనకి బెడ్ కనిపిస్తుంది. బెడ్ పక్కన సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి లైట్స్. ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి అలాగే ఈ బెడ్రూమ్ మొత్తం ఒక లుక్ వేయండి. చాలా డిఫరెంట్గా చాలా బాగా కనిపిస్తుంది. అట్లాగే ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్లో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ చాలా డిఫరెంట్గా, ఇది కూడా గోల్డ్ కలర్ కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ స్పెషల్ అంటే ఆ వాష్ బేసినే బాగుంది. సో ఇదండి మొత్తం. కింద నుంచి చూసుకున్నట్లయితే మనకి 2 హాల్స్ కనిపిస్తాయి. అలాగే 3 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అవి 2 కిడ్స్ బెడ్రూము. సో హాల్ అయితే ఇది బాగుంది, లాన్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి మొత్తం హోమ్ టూర్, కింద హాలు, కిచెను, ఇక్కడ ఒక హాలు, 3 బెడ్రూమ్స్, మళ్ళీ బార్ కౌంటర్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అలాగే ఒకసారి మళ్ళీ కిందకు వెళ్తూ ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ఫోటో పెట్టారు. ఒకసారి అది కూడా చూద్దాం రండి. మనం ఇలా స్టెప్స్ దిగి మళ్ళీ కింద హాల్కి వస్తూ ఉంటే కనుక స్టెప్స్ దగ్గర మనకి ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది చూడండి. సో మీదేనా? ఓకే.
చాలా బాగుంది. అయితే ఇది పెయింటింగ్ రైట్? పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ చాలా దాన్ని అంటే అమౌంట్ అంచనా 10 లక్షలు ఏంటో చింతన ఓకే. 2 months చేసి దీని వర్త్ 10 lakhs వరకు ఉండొచ్చట. అలాగే అంచనా ఏదేమో ఓకే 10 lakhs అబౌవ్ ఉండొచ్చు అంటున్నారు. అలాగే దీన్ని పెయింట్ వేయడానికి దాదాపుగా 2 months పట్టిందని చెప్తున్నారు. నాకు గిఫ్ట్ ఇచ్చిరు అది నేను ఇవ్వలేదు. ఓకే. మీ హౌస్ చాలా బాగుందండి. సో మాక్సిమం ఎక్కడైనా మీకు గోల్డ్ బ్లాక్ ఈ షేడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే నేను అట్లా సెలెక్ట్ చేసినప్పుడు ఎంట్రియల్ డిజైన్ వాళ్ళకు ప్రతి చాలా గోల్డ్ వచ్చేటట్టు ప్రతి షీట్లో బి లైట్ గోల్డ్ దీంట్లో బి అట్లా అదే ప్రతి లైన్లో బి కొద్దిగా గోల్డ్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసినాం. బయట హౌస్ ఎలివేషన్ లో కూడా గోల్డ్ కనిపిస్తుంది కలర్ మనకి. ఓకే. సో అందుకే మీరు గోల్డ్ మ్యాన్ అని నేమ్ కావచ్చు మీకు. ఓకే థ్యాంక్ యూ అండి. మీ హౌస్ చాలా చాలా బాగుంది. సో ఎక్కడ చూసినా గొమ్మి ఒంటి మీదే కాదు ఇంట్లో కూడా మాకు గోల్డే కనిపిస్తూ ఉంది. అంటే ఒకటి ఏంటంటే ఇల్లు చూపెట్టడం ఏంటంటే ఎవరైనా మనలా కట్టుకోవాలి మంచిగా ఉండాలన్నట్టు ఉద్దేశంతో హోమ్ టూర్లు చాలా మంది హోమ్ టూర్లే చేసుకుంటారు. ఓకే. హోమ్ టూర్లు బాగా సక్సెస్ అవుతున్నాయి. అదే థ్యాంక్ యూ సో మచ్ అండి.